అందరికీ నమస్కారం అండి. ఈరోజు కథ. ఒరేయ్ లవ, ఫ్లైట్ బయలుదేరబోతోంది, జాగ్రత్తగా వెళ్ళి అమ్మను తీసుకుని రారా అన్న నా ఫ్రెండ్ అరుణ్ పిలుపుతో ఈ లోకంలోకి వచ్చాను. సరేరా, వెళ్ళొస్తా. అమ్మ తొందరగా కనపడితే బాగుండు. ఎలాగైనా వాళ్ళందరినీ ఒప్పించి కొన్ని రోజులు ఇక్కడికి తీసుకుని వచ్చి బాగా చూసుకుంటాను అమ్మని నేను. నా పేరు లవకుమార్. నేను ఫస్ట్ టైం నన్ను కన్న తల్లిని చూడడానికి అమెరికా నుండి ఇండియాకి వెళ్తున్నాను. ఎలా ఉంటుందో తెలియదు, ఎప్పుడూ చూడలేదు. వెళ్ళి ఆమెను కలిసి మా తరపున క్షమాపణ చెప్పి ఆమెను ఒప్పించి నాతో పాటే తీసుకుని వచ్చి బాగా చూసుకోవాలి. ఆమె పేరు సీతమ్మ. హైదరాబాదులో యశోద ఆసుపత్రిలో పిల్లల వార్డులో ఆయాగా పనిచేస్తుంది అని మాత్రమే తెలుసు. అక్కడ పుట్టిన పిల్లలకి ఆమె స్నానం చేపిస్తుందట. ఆ ఆసుపత్రిలో పుట్టిన ఎంతోమంది పిల్లలు ఆమె చేతుల మీదుగా మొదటిసారి స్నానం చేస్తారు. అప్పుడే పుట్టిన పిల్లల్ని హ్యాండిల్ చేయడం అంటే అది కొంతమందికే సాధ్యం. అందులో మా అమ్మ ఒకటి. దాదాపు 30 గంటలు ప్రయాణం తర్వాత ఫ్లైట్ హైదరాబాద్ చేరుకుంది. ట్యాక్సీ పట్టుకుని యశోద ఆసుపత్రికి చేరాను. రిసెప్షన్ దగ్గరికి వెళ్ళి అడిగాను. ఇక్కడ సీతమ్మ గారని పిల్లల వార్డులో పనిచేస్తారు, ఆమెను కలవాలి. ఇక్కడ సీతమ్మ అని పేరుతో ఎవరూ లేరండి. ఇదే ఆసుపత్రిలో పిల్లల వార్డులో పనిచేసేవారు. అంటే చాలా ఇయర్స్ అవుతుంది. ఇక్కడ ఆ పేరుతో ఎవరూ లేరండి. నేను జాయిన్ అయ్యి 6 నెలలు అవుతుంది. కొంచెం మీ రికార్డ్స్లో చూసి చెబుతారా ఆమె ఎక్కడికి వెళ్ళిందో? సారీ సార్, పాత రికార్డ్స్ ఎక్కడ ఉన్నాయో నాకు తెలియదు. ఇలా నేరుగా వెళ్ళి రైట్ తీసుకుంటే అక్కడ పిల్లల వార్డు ఉంటుంది. అక్కడికి వెళ్ళి కనుక్కోండి, బహుశా వాళ్ళకేమైనా తెలిసి ఉండవచ్చు. సరే అని పిల్లల వార్డుకి వెళ్ళి అక్కడ వాళ్ళని అడిగాను. ఎవరికీ తెలియదు అన్నారు. నిరాశతో వెనుదిరి ఆసుపత్రి నుండి బయటికి వచ్చాను. ఎదురుగా ఒక హోటల్ ఉన్నది. అందులోకి వెళ్ళి భోజనం చేసి వస్తుంటే అక్కడ కౌంటర్లో ఉన్న పెద్ద ఆయన్ని, బహుశా 60-70 ఏళ్ళు ఉంటాయి, అడిగాను ఆయన్ని. సార్, మీకు ఈ ఆసుపత్రిలో పనిచేసే సీతమ్మ గారు తెలుసా? తెలుసు బాబు, రోజు మా హోటల్లోనే పనిచేసేది, భోజనం కూడా చేసి వెళ్ళేది. ఎవరికైనా భోజనం కావాలి అంటే ఇక్కడ నుండే పార్సల్ తీసుకుని వెళ్ళేది. ఇప్పుడు ఆమె ఎక్కడ ఉందో తెలుసా సార్? తెలియదు బాబు. ఒకరోజు వచ్చి నా బిడ్డను దొంగలించారని, పెద్ద బిడ్డ ఆపరేషన్కి డబ్బులు అందలేదు, ఇక్కడంతా మోసం అని చెప్పి బాగా ఏడ్చి వెళ్ళిపోయింది. బహుశా వాళ్ళ ఊరు వెళ్ళి ఉంటుంది బాబు. వాళ్ళ ఊరు ఎక్కడండి? చింతమెట్ల అని ఖమ్మం సైడ్ అనుకుంటా బాబు. నా బిడ్డని దొంగలించారని చెప్పిన మాట గుర్తుకు వచ్చి వెంటనే ఆసుపత్రిలోకి వెళ్ళి సెకండ్ ఫ్లోర్లో ఉన్న 203 రూమ్లోకి వెళ్ళి చూసుకున్నాను. అమ్మ నన్ను అక్కడి నుంచే తీసుకుని వచ్చానని తన డైరీలో రాసుకుంది. అందుకే వెళ్ళి నేను పుట్టిన ఆ ప్లేస్ చూసుకోవాలి అనిపించింది. ఏదో తెలియని ఫీలింగ్ ఆ రూమ్ చూస్తూ ఉంటే. నా లైఫ్ జర్నీ ఇక్కడి నుంచే స్టార్ట్ అయ్యింది అని. మొత్తానికి వాళ్ళని వీళ్ళని అడిగి గూగుల్ మ్యాప్ సహాయంతో చింతమెట్ల చేరాను. చూస్తే మారుమూల పల్లెటూరు. ఊరు లోపలికి వెళ్ళాను. ఒక వీధిలోకి వెళ్ళి అక్కడ అరుగు మీద కూర్చొని చుట్ట తాగుతున్న ఒక పెద్ద ఆయన్ని అడిగాను. ఇక్కడ సీతమ్మ గారు ఇల్లు ఎక్కడ సార్? సీతమ్మ ఇల్లా? ఇలా చాలా దూరం లోపలికి వెళ్ళి ఎడమవైపు తిరిగితే ఆంజనేయ స్వామి గుడి వస్తుంది. అక్కడ నుండి బారుగా వెళ్తే చివరిలో అక్కడ ఒక పెంకుటిల్లు కనిపిస్తుంది. బాగా పాడుబడి ఉంటుంది, అదే ఇల్లు. అయినా ఆమె ఇప్పుడు ఇక్కడ లేదు బాబు. ఎందుకు బాబు? ఇంతకీ నువ్వు ఎవరు? నేను ఆమె కొడుకుని. కొడుకువా? ఆమెకి కొడుకులు లేరే. ఉన్నది 2 కూతుళ్ళు. మా ఇంట్లో కొన్ని నెలలు పనిచేసింది. ఒక కొడుకు ఉండాలి బావగారు, తలకొరివి పెట్టడానికి, పున్నామ నరకం నుండి తప్పించడానికి అని అప్పుడప్పుడు మాతో చెప్పేది. కానీ తనకి 2 కూతుళ్ళే అని చెప్పి బాధపడేది. పెద్ద కూతురు ఆపరేషన్కి, కూతుళ్ళ పెళ్ళిళ్ళకి అప్పులు చేసింది. పెళ్ళిళ్ళు అయ్యాక కూతుళ్ళు అల్లుళ్ళు కూడా పట్టించుకోలేదు. ఏవో చిన్న గొడవలు డబ్బు దగ్గర. భర్త కూడా బాగా తాగి చనిపోయాడు. ఒంటరిది అయ్యింది. వీరేషు అని మీ అమ్మకి అప్పు ఇచ్చిన అతను అప్పు తీర్చకపోయేసరికి తన ఇంటికి తీసుకువెళ్ళి పని చేపించుకుంటున్నాడు. ఇక్కడికి 10 కిలోమీటర్ల దూరంలో గిరినగర్ ఉంది. అక్కడికి వెళ్ళి వడ్డీకి డబ్బులు ఇచ్చే వీరేషు అని అడిగితే ఎవరైనా చెబుతారు, వెళ్ళు బాబు. బాబు, అడుగుతున్నానని తప్పుగా అనుకోవద్దు. నాకు తెలిసి ఆమెకు ఉన్నది 2 కూతుళ్ళు మాత్రమే. నువ్వేమో ఆమెకి కొడుకువి అంటున్నావు. ఎలా? అది పెద్ద కథలేండి. ఆమెకి నేను చాలా రుణపడి ఉన్నాను. సరే సార్, థ్యాంక్స్ ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్ అని చెప్పి గిరినగర్కి బయలుదేరాను. గిరినగర్కి వెళ్ళి బస్టాండ్ దగ్గర పాన్ షాప్ వాడిని అడిగితే వీరేష్ ఇల్లు అడ్రస్ చెప్పాడు. వీరేష్ ఇంటికి వెళ్ళి సీతమ్మ గారి గురించి అడిగితే ఒక్కసారి బీపీ పేషెంట్ లాగా పైకి లేచి ఇల్లు అమ్మి ఇస్తా, భూమి అమ్మి ఇస్తా అని చెప్పి అప్పు తీసుకుంది. ఇదిగో ఇస్తా అని చెప్పి తీరా అడిగితే కూతుళ్ళు అల్లుళ్ళు మోసం చేసి ఉన్న సొంత పొలము ఇల్లు వారి పేర రాపించుకున్నారు అని చెప్పింది. నా అప్పు తీర్చడానికి ఏమీ లేదు. నాకు కోపం వచ్చి మా ఇంటికి తీసుకుని వచ్చా. ఇక్కడ మాకు పని చేసి పెట్టు, అప్పు తీరిన దాకా అని. ఏమి చేస్తాం, వయసు అయిపోయింది. ఆమె పని చేయడమేమో కానీ మేమే ఆమెకు ఎదురు పెట్టాల్సి వచ్చింది. అందుకే తీసుకువెళ్ళి వృద్ధాశ్రమంలో వదిలేసి వచ్చా. అతను ఆ మాట చెప్పగానే చాలా కోపం వచ్చింది. దిగమింగుకుని మీకు ఎంత ఇవ్వాలి మా అమ్మ అని అడిగా. వడ్డీతో కలిపి 5 లక్షలు ఇవ్వాలి. నాకు మీ బ్యాంక్ అకౌంట్ నెంబర్ చెబితే నేను మీ అకౌంట్కి డబ్బులు పంపిస్తాను సార్. నేను ఎలా నమ్మడం? అయినా నాకు తెలిసి ఆమెకి కొడుకులు లేరే.
నువ్వు ఎక్కడి నుంచి ఊడిపడ్డావు? నేను అమెరికా నుంచి మా అమ్మ కోసం వచ్చాను. మీ అకౌంట్ నెంబర్ ఇస్తే నేను మా వాళ్ళ ద్వారా మీ డబ్బులు మీ అకౌంట్కి పంపిస్తాను. మీకు నమ్మకం లేకపోతే మీ డబ్బులు వచ్చే వరకు నేను మీ ఇంట్లో పని చేస్తాను. దయచేసి మా అమ్మ దగ్గరికి తీసుకువెళ్ళండి. నేను చెప్పిన మాటలకు కొంచెం శాంతపడి, సరే పద, మీ అమ్మ దగ్గరికి తీసుకువెళ్తా అని చెప్పాడు. తన కారులో వృద్ధాశ్రమానికి బయలుదేరాము. వృద్ధాశ్రమానికి వెళ్ళేసరికి అక్కడంతా గుమికూడి ఉన్నారు. ఏవో మాటలు వినిపిస్తున్నాయి. అయ్యో, అనాథ శవం లాగా మనమే తలా ఒక చెయ్యి వేసి దహన సంస్కారాలు జరిపిద్దాం అని ఎవరో అంటున్నారు. మనం జరిపించడానికి డబ్బులు లేవండి. ఈ ఆశ్రమానికి ఎవరూ నిధులు ఇవ్వడం లేదు. వచ్చే నిధులు మీ అవసరాలకే సరిపోతుంది అని అక్కడ ఎవరో ఆశ్రమం నడిపేవారు అంటున్నారు. అంటే రేపు మేము చనిపోయినా ఇంతేనా అయ్యా అని ఎవరో ఒక ముసలాయన అన్నాడు. అంతేగా మరి, డబ్బులు లేకపోతే మేమేం చేస్తాము? మున్సిపాలిటీ వాళ్ళకి చెప్పాం, వాళ్ళు వచ్చి తీసుకువెళ్తారు. ఈమె తాలూకు ఎవరూ లేరు, ఫోన్ చేసి చెబుదామన్నా. ఇంతలో వీరేషు, రండి బాబు, అక్కడ ఉన్న అతనిని అడుగుదాము అని చెప్పి వెళ్ళి అతనిని అడిగాడు. ఇదిగో పెద్దాయన, ఇక్కడ సీతమ్మ అని ఉండాలి తెలుసా అని. అదిగో ఆమె ఈరోజు పొద్దున్నే చనిపోయింది. ఇంతకీ మీరు ఎవరు? నేను ఆమె కొడుకుని అని చెప్పగానే, ఏమి జన్మరా నీది? కన్నతల్లిని చూడడానికి ఇప్పుడా రావడం? ఇన్నాళ్ళు ఎక్కడ ఉన్నావు? అయినా ఆమె తనకి ఎవరూ లేరని చెప్పింది. పోనీలే, ఆఖరి నిమిషంలో అయినా వచ్చావు. కడసారి చూపు చూసుకుని వెళ్ళి జరగాల్సిన పనులు చూడు. ఇప్పటికే ఆలస్యమయ్యింది. అతనే వాళ్ళ వైపు ఒక కేక వేసి సీతమ్మ కొడుకు వచ్చాడు. మున్సిపాలిటీ వాళ్ళకి ఫోన్ చేసి చెప్పండి రావద్దని. నేను ఒక్క దూకులో ఆ గుంపు దగ్గరికి వెళ్ళి సీతమ్మ గారిని చూశాను. బక్క చిక్కిపోయి ఉంది. నాకు ఏడుపు తన్నుకు వచ్చింది. ఈమెను ఇలా చూడడం కోసమా నేను ఇంత దూరం వచ్చింది? ఆ పెద్దాయన అన్నట్టు, ఛీ, ఏమి జన్మనాది. సీతమ్మ గారిని కలిసి మా అమ్మా నాన్నలు చేసిన మోసానికి ఆమె కాళ్ళు పట్టుకుని క్షమాపణ అడగాలని వచ్చాను. కుదిరితే నాతో పాటే తీసుకువెళ్ళి బాగా చూసుకోవాలనుకున్నాను. ఇలా జరుగుతుంది అని అనుకోలేదు. అలాగే ఏడుస్తూ ఆమె కాళ్ళ మీద పడి మనసులోనే క్షమాపణ అడిగాను. మమ్మల్ని క్షమించు తల్లి. ఏడిస్తే పోయిన వాళ్ళు వస్తారా బాబు? ముందు జరగాల్సిన పనులు చూడు. మొత్తానికి సీతమ్మ అదృష్టవంతురాలు. అనాథ శవంలా కాకుండా తన కొడుకే వచ్చాడు అని అంటున్నారు ఎవరో. అక్కడ వారి సహాయంతో సీతమ్మ గారికి దహన సంస్కారాలు జరిపించి వీరేషుకి అప్పు తీర్చి ఆ వృద్ధాశ్రమానికి కొంత విరాళం ఇచ్చి, ఇక్కడ ఉన్న ఎవరు కూడా అనాథ శవాలు కారని, నేను నెల నెలా మీకు విరాళాలు పంపుతానని చెప్పి అమెరికాకి బయలుదేరాను. సీతమ్మ సరోగసి పద్ధతి ద్వారా నన్ను కన్న తల్లి. మా అమ్మ పేరు రాగిణి, నాన్న పేరు సత్యం. వాళ్లకు పిల్లలు పుట్టారని డాక్టర్ చెప్పినప్పుడు వాళ్ళు బాధపడుతూ ఉంటే యశోద ఆసుపత్రి డాక్టరు సరోగసి పద్ధతి ద్వారా బిడ్డని కరవచ్చు అని చెప్పినప్పుడు ఎవరో దూరపు బంధువు ద్వారా అమ్మకి, అదే ఆసుపత్రిలో ఆయాగా పనిచేసే సీతమ్మ గారు పరిచయం అయ్యారు. అప్పుడే సీతమ్మ పెద్ద కూతురికి ఏదో ఆపరేషన్ కోసం డబ్బులు అవసరమైతే ఆ డబ్బు కోసం నన్ను సరోగసి ద్వారా కనడానికి ఒప్పుకుంది. అప్పటి నుంచి అమ్మ సీతమ్మని కనిపెట్టుకుని ఉన్నది. 9వ నెలలో డెలివరీ గేట్ దగ్గర పడడంతో యశోదమ్మ ఆసుపత్రికి వెళ్ళినప్పుడు సీతమ్మ అమ్మని అడిగింది, అమ్మగారు, బిడ్డ పుడితే మీకు ఇవ్వాలా? అవును, ఎందుకు అలా అడిగావు? ఏమీ లేదమ్మా, నాకు బాబు కావాలని ఆశ ఉండేది. నాకు పుట్టబోయేది బాబు అని మీరు డాక్టరు మాట్లాడుకోవడం నేను విన్నాను. ఈసారికి ఈ బాబుని నేనే పెంచుకుంటాను. కావాలంటే మీకు ఇంకొక బిడ్డను కని ఇస్తాను అని అనడంతో అమ్మకి భయం పట్టుకుంది. సీతమ్మ బిడ్డని కన్న తరువాత తనకి బిడ్డని ఇవ్వకపోతే పోలీస్ కేసు పెడితే ఇక నా బిడ్డ నాకు దక్కడు అనుకుంది. ఆ రోజు రాత్రే సీతమ్మకి నొప్పులు వచ్చాయి. ఆపరేషన్ జరిగి నేను పుట్టాను. అమ్మ భయంతో ఆ రోజు రాత్రే నన్ను తీసుకుని ఆసుపత్రి నుండి మా తాతయ్య వాళ్ళ ఊరు వెళ్ళిపోయింది. కొన్ని నెలల తర్వాత అక్కడి నుండి నన్ను తీసుకుని అమ్మా నాన్న అమెరికా వెళ్ళిపోయారు. ఇదంతా అమ్మ తన డైరీలో రాసుకుంది. అమ్మా నాన్న వారం రోజుల క్రితం అమెరికాలో జరిగిన రోడ్డు యాక్సిడెంట్లో చనిపోయారు. ఒకరోజు అమ్మ రూమ్ సర్దుతూ ఉంటే డైరీ కనపడింది. డైరీ చదివితే తెలిసింది, సీతమ్మకి చాలా అన్యాయం చేశాను. డబ్బులు ఇవ్వలేదు, బిడ్డని కూడా చూపించలేదు. నాకు రోజు సీతమ్మ గుర్తుకు వస్తుంది. ఇండియాకి వెళ్ళి సీతమ్మకి డబ్బులు ఇచ్చి క్షమాపణ అడిగిన దాకా నాకు నిద్ర పట్టేట్టు లేదు. ఆ డైరీ చదివిన తర్వాత అర్థమైంది అమ్మ ఎంత నరక యాతన అనుభవించిందో. రోజు నాకు ఊహ తెలిసిన దగ్గర నుండి అమ్మ ఇప్పుడు మనశ్శాంతిగా లేదు. కారణం నేను, నా పుట్టుక. ఎలాగైనా సీతమ్మ గారిని కలిసి ఆమెకు అమ్మా నాన్న తరపున క్షమాపణ చెప్పి నాతో తెచ్చుకుని బాగా చూసుకోవాలి అనుకున్నాను. ఏమి చేస్తాం, అంతా విధి, నా కర్మ. పోనీలే, సీతమ్మ గారికి దహన సంస్కారాలు జరిపించి ఆమె రుణం కొంతవరకు తీర్చాను. నా పిచ్చి కానీ కన్న తల్లి రుణం తీర్చితే తీరేదా? నా జన్మకి జీవితానికి కారణమైన సీతమ్మకి, అమ్మా నాన్నల ఆత్మలకి మనశ్శాంతి చేకూరాలని కోరుకుంటూ నా కృతజ్ఞతాపూర్వక కన్నీటి వీడ్కోలు వారందరికీ కూడాను.